ఓం నమో నారాయణాయ. మన తలరాతను మార్చుకోవడానికి వీలుంటుందా? మార్చుకోగలమా? మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా, మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది, కొంతమంది వాదిస్తారు కూడా. అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడని పురాణాలు చెప్తున్నాయి. అది, నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను, కానీ మీరు మీ ఉపాసనలతోటి, మీ అర్చనలతోటి, భక్తితోటి మార్చుకోగలరు అని రాశాడంట. పూర్వము విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి 50వ ఏట మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసిన అతను బ్రతికాడని చెప్తారు. అలాగే 128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపెట్టి దుశ్శాసనతో ఈడ్పించటం వలన చేసిన పాపానికి 60వ ఏటే చనిపోయాడని శాస్త్రం చెప్తుంది. విధి చేతిలో మనం కీలుబొమ్మలమే, కానీ మన సంకల్పం చేత మన విధిరాతను మార్చుకోవచ్చు అని పురాణాలు చెప్తున్నాయి. కర్మలకు మరణం లేదు. మనిషి మరణించిన కర్మలు మరో జన్మకు పయనిస్తాయని చెప్తారు. గత జన్మ కర్మలు కంటికి కనిపించవు, కానీ ఈ జన్మలో అనుభవం అవుతాయి. పూర్వజన్మల కర్మబీజ ఫలాలే విధిరాత అని చెప్తారు. గత జన్మలో చేసిన కర్మ ఈ జన్మలో తప్పకుండా అనుభవించవలసింది. అది మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా సరే, అదే కర్మ సిద్ధాంతం మనకు వివరిస్తుంది. జప, ధ్యాన, దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు. మనసులో నిరంతరం భక్తితో భగవన్నామస్మరణ చేస్తే అంతా భగవంతుడే చూసుకుంటాడు. ఈ కలికాలంలో దైవనామస్మరణ మించిన మోక్షధారి ఇంకోటి లేదని చెప్తారు. మనం భగవంతుని నామస్మరణ ఎంతలా చేస్తామో మన తలరాత కూడా అంతలా మారుతుంది అని పెద్దలు చెప్తుంటారు. ఓం నమో నారాయణాయ.